ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈరోజు దుర్గానగర్లో ఆ యొక్క దుర్గామాతకు పూజలు చేసి ఇక్కడ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినాం. ఆ తల్లి ఆదిలాబాద్ ప్రజలను చల్లగా చూడాలని అన్ని రకాలుగా మొక్కుల్ని ఆ దుర్గాదేవికి మొక్కి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుండి ప్రారంభించినాం. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఇప్పుడే ఆదిలాబాద్కు ఒక్కొక్కటిగా అభివృద్ధి అడుగులు ప్రారంభమైనవి. మొన్న ఎయిర్పోర్టు మంజూరైంది. నిన్ననే ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవల్ వచ్చింది. 690 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే 320 కోట్ల రూపాయలతో అమృత్ పథకంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్నాయి. ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాది. మరి అదేవిధంగా మురికి కాలువలు లేనటువంటి వార్డులు, సీసీ రోడ్లు లేనటువంటి వార్డులు, తాగడానికి మంచి నీళ్ల సౌకర్యం లేనటువంటి అనేకమైనటువంటి వార్డులు ఉన్నాయి. అదేవిధంగా మావల పాత గ్రామ పంచాయతీ నుండి, బట్టి సవర్గాం నుండి, అటుపక్క బెల్లూరి ప్రాంతం నుండి కొత్తగా గ్రామ పంచాయతీల నుండి వచ్చినటువంటి కొత్తగా మున్సిపాలిటీలో కలిసినటువంటి వార్డులన్నీ అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఒక సుందరీకరణ ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి గొప్పగా చేసుకునేటటువంటి అవకాశం ఇవ్వండి. మీ అందరి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఎంపీ ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తే కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య, ఆ రోజు బండ్లన్నీ కూడా రోడ్ల మీద ఉండి అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అదేవిధంగా నేతాజీ చౌక్, శివాజీ చౌక్ నడవడానికి వీలు లేకున్నటువంటి ఆ బండ్లన్నీ కూడా తీసేసినాం. అదేవిధంగా ఆదిలాబాద్ నడి బొడ్డున స్లాటర్ హౌస్, పశువులు కోసేటటువంటి అది ఉంటే దాన్ని తీసుకెళ్లి ఆదిలాబాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో తరలించినాం. వాటన్నిటి కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. వాళ్ళు గెలిస్తేనట మళ్ళీ తీసుకొచ్చి బండ్లని రోడ్ల మీద పెడతారట. వాళ్ళు గెలిస్తేనట మళ్ళీ ఏదైతే పశువులు కోసేటటువంటి ఆ యొక్క ఎడ్లు కోసేటటువంటి స్లాటర్ హౌస్ ఉండనో దాన్ని మళ్ళీ తిరిగి ఆదిలాబాద్లో తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తారట. ఆదిలాబాద్ పట్టణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఆదిలాబాద్ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులతోనే సాధ్యమవుతుంది. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, రైల్వే అండర్ బ్రిడ్జ్ కావచ్చు, మొన్ననే 104 కోట్ల 50 లక్షల రూపాయలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన కలెక్టర్ ఖాతాలో కూడా జమ చేసిన 3 నెలల లోపల ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి మీకు చూపించే బాధ్యత నేను తీసుకుంటా. కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించడం లక్ష్యంగా, హిందువులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలు కదలికలు మీరంతా కూడా గమనించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 3 పార్టీలు కూడా కలిసి ఆదిలాబాద్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వాళ్ళ లక్ష్యం కేవలం భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడమే. వాళ్ళ లక్ష్యం కేవలం హిందువుల ఐక్యతను దెబ్బతీయడమే. మీరంతా కూడా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి. మన ఐక్యత చాలా అవసరం. మనం ఐక్యంగా లేకుంటే జరిగేటటువంటి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో మీరంతా కూడా గతంలో చూసిండ్రు. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పట్టణాన్ని అవినీతి లేని మున్సిపాలిటీగా, పట్టణం అభివృద్ధి దిశగా అంతా కూడా మంచి ప్రయాణం కొనసాగించాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీ వార్డులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా పేరు పేరున పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం.